అస్సలాముఅలైకుం. ఇప్పుడు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు అందరూ చెప్పారు మీకు, అండ్ మీరు కూడా మీ మంచి ఒపీనియన్ చెప్పారు. పీస్ కమిటీ సభ్యులందరూ ఇప్పుడు ఇచ్చిన సూచనలు, ప్రముఖులు పీస్ కమిటీలో ప్రముఖులు కొందరు సూచనలు ఇచ్చారు. అయితే అది కమిషనరేట్ లెవెల్లో మెంబర్షిప్ కార్డులు అనేది ఇష్యూ చేస్తారు. మా సిపి గారు తొందరలో చేస్తామని చెప్పారు. డీసీపీ గారి అనుమతి మేరకు మనం చేద్దాము. పర్మనెంట్ మెంబర్స్ నుంచి ఎవరెవరు ఉన్నారు, పాత వాళ్ళ నుంచి కొత్త వాళ్ళకు అవకాశం అయితే ఉండదు. పాత వాళ్ళకి ఇచ్చుకుంటూ కొత్త వాళ్ళు కూడా ఎవరైనా మంచి ఎఫిషియెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా మేము ఇష్యూ చేయడానికి ప్రయత్నిస్తాము. ఇక మా స్వార్థం ఏంటంటే పోలీస్ శాఖ తరఫున మీ ఏరియాలో సీసీటీవీలు పెట్టించడానికి ప్రయత్నం చేయాలి. కొత్తవి ఉన్నవి సార్ అంటే కాదు, కొత్తవి పెట్టించాలి. కొత్తవి పెట్టిస్తే ఎంత ప్రయోజనం ఉందనేది జరిగిన మారుతినగర్లో మర్డర్ కేసులో వితిన్ 10-15 మినిట్స్లో మా పార్టీ పోవడము, తీసేసుకోవడము ఎట్లా జరిగిందనేది వచ్చిన వాళ్ళందరూ చెప్పుకోవడం జరిగింది. అది సీసీటీవీ అనురాధమ్మ అని ఆ మూల మీద ఉంటుంది ఇల్లు. ఆ మూల మీద సీసీటీవీ కెమెరా కవర్ చేయడం వల్ల అది మాకు దొరికిపోయింది. ఆ తర్వాత కొన్ని ఏరియాలలో వాడు నిందితుడు ఎక్కడెక్కడ తిరిగిండు అనేది కూడా మేము కవర్ చేయగలిగాం. అట్లా ప్రతి కాలనీలో మనం సీసీటీవీలు పెట్టుకుందాం అనుకోండి, ఫ్రీ ఫ్రమ్ క్రైమ్ అంటే ప్రివెన్షన్ జరుగుతుంది, క్రైమ్ జరగకుండా కూడా ఉంటుంది. అరే ఇక్కడ వాడు ఆ చేసేవాడు కూడా అరే ఇక్కడ సీసీటీవీ కవర్ అవుతుందని వాడు వెళ్ళిపోతాడు. అది మనం దయచేసి పీస్ కమిటీ వాళ్ళు ఏరియాలో కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని ఆ ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొన్ని ఏరియాలలో ఇంకా లేవు సీసీటీవీ కెమెరాస్ లేవు. ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో अपन एंटर होकर रहे तो भी नहीं है। और एक मसला बोल दूं मैं, वेंकटेश्वर स्वामी टेंपल में एक शटर लो फायर एक्सीडेंट है. 10-11 ప్రాంతంలో అందరం వచ్చేసినాం. అది ఎట్లా జరిగింది అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. వాళ్ళు కూడా చెప్పారు కనెక్ట్ అయింది. ఒకవేళ సీసీటీవీ లేదనుకో ఎంత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే ఏరియాలో మా తరఫున మీరు సీసీటీవీ పెట్టించడానికి ప్రయత్నం చేయాలి. ఇక పీస్ కమిటీ గురుతర బాధ్యత ఏంటంటే ఏ పండుగ వచ్చినా కానీ మా ఎంబడి మీరు ఉండాలి. మేము మీకు సమాచారం ఇస్తాము, మీరు వచ్చేసేయాలి, మాకు తోడుగా ఉండాలి. మీరు తోడుగా ఉన్నారనుకోండి మాకు చాలా బలం వస్తుంది. ఏదైనా ఉంటే మీరు సంజాయించగలుగుతారు. అంటే మీరు దాంట్లో భాగస్వాములు కాబట్టి మీరు చెప్పగలరు. మేము చెప్తారు, వాళ్ళు పోలీసులు అట్లనే చెప్తారు. వాళ్ళు ఏదో దాన్ని మతపరించడానికి, పరిష్కారం చేయడానికి, ఏదో సెటిల్ చేయడానికి చూస్తున్నట్టు వాళ్ళు అనుకుంటారు. మీరు చెప్తే ఏమవుతుందంటే అరే మా సమన్వయం మీరు చేయించగలుగుతారు సమస్యతో. అది కాబట్టి ఈ పీస్ కమిటీ వాళ్ళతో నేను కోరుకునేది ఒకటే ఏంటంటే ఏ సమస్య ఉన్నా మీరు మాకు చెప్పండి, మేము మీతోటి వస్తాము. అదేదైనా ఉంటే సమస్య పరిష్కారం చేద్దాం. ఏరియా వైజ్గా కూడా ఇప్పుడు చెప్పిండు, ఏరియా వైజ్ కూడా పీస్ కమిటీ మెంబర్ కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఆజం ఉన్నాడు, ఆ ఏరియా ఏమున్నా కానీ చెప్తాడు. మాట కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారు ఏం చేస్తారంటే ఆయన ఎంత మంచి ఒక రోల్ తీసుకుంటాడంటే ఆ దుర్గమ్మ టెంపుల్ దగ్గర డీసీపీ గారిని ఆహ్వానిస్తారు. డీసీపీ గారిని ఆహ్వానించి దాన్ని ఏమంటారు, లేదా దాన్ని ఇంకేమంటారు మీరు వర్డింగ్ సమర్పిస్తారు. ఇక్కడి నుంచి తీసుకెళ్తారు వాయిద్యాలతోటి. మా ఐఎస్ఎన్ పిఎస్కే తీసుకెళ్తారు. మా రూపేష్ సార్ కానీ, కాంతిలాల్ పాటిల్ సార్ కానీ చాలా అప్రిషియేట్ చేసింది. అంటే ఈ టెంపుల్ కమిటీ వాళ్ళు అట్లా మీరు ఏదన్నా ఉంటే ప్రోగ్రామ్ను మంచి హైలైట్ చేస్తే ఏమవుతుందంటే ఇంత బాగుంటారు ఆ సంతోష్ నగర్ ఏరియాలో భక్తులు కానీ, పీస్ కమిటీ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ, ఏర్పాట్లు కానీ అంత మంచిగా ఉంటుందా అన్నట్టుగా. ఇప్పుడు శ్రీను ఉన్నాడు, గణేష్ తీస్తారు. ఇక వాళ్ళు అనడం, మేము అనడం, వాళ్ళు అనడం, మేము అనడం, 4 గంటలకి రోడ్ ఎక్కిస్తాం. ఇక అప్పుడు లాస్ట్కి వెళ్ళిపోతాం. అంటే అది సమన్వయం అన్నాడు. ఒక కొద్ది జిద్దు ఉంటుంది.
ఎందుకంటే గణేష్ అప్పుడే అది ఇక చాలా ప్రిస్టేజియస్గా ఉంటుంది. దాన్ని పోలీసు కూడా ప్రిస్టేజ్గా తీసుకుంటుంది. ఆ సమన్వయం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీతోటే సాధ్యమవుతుంది. శివాలయం 3-4 ప్రొసెషన్స్ ఉంటాయి, వాళ్ళ పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది. వాళ్ళు సంతోషంగా రోజు ఈసారి చాలా మంచిగా ఏర్పాట్లు చేసి వాళ్ళు మంచి సహకారం అందించారు. శివాలయం అంటే గ్రేట్ టెంపుల్, మంచి అక్కడ బేబీ పాండ్ గణేష్ టైంలో అది మన ఆర్టిఫిషియల్ పాండ్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే మన 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 సంస్కృతి, మన లోకల్లో ఉండే ఈ అన్నిటిని మనం ప్రశంసించినప్పుడు, ఇవన్నీ బయట వాళ్ళకి తెలిసినప్పుడు మనల్ని మెచ్చుకుంటాం. అది మనం మెయింటైన్ చేద్దామని నేను అందరికీ కోరుకుంటున్నాను. జై హింద్.